సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ముందు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనను పోలీసులు అర్ధరాత్రి శారీరకంగా వేధించారని, పైనుంచి వచ్చిన ఒత్తిడితోనే ఇలా చేశారని చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని, పోలీసుల దాష్టికానికి నిదర్శనమని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే ఇక్కడే మరో కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. ఇది నిజంగా జరిగిన దాడా, లేక కేసు నుంచి బయటపడేందుకు ప్రజల్లో సానుభూతి పొందేందుకు అంబటి ఆడుతున్న రాజకీయ నాటకమా? అధికార పార్టీ నేతలు ఇదే వాదనను వినిపిస్తున్నారు. ఒకవేళ అంబటి ఆరోపణలు నిజమని తేలితే అది ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారినట్లు. ఒకవేళ ఈ ఆరోపణలు అబద్ధమని తేలితే అది న్యాయ వ్యవస్థను తప్పుదో పట్టించే తీవ్రమైన నేరం. ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానం వైపే ఉంది. అంబటి ఆరోపణలపై జరిపే విచారణ, వైద్య పరీక్షల నివేదికతోనే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలు నిజమేంటో తేలనుంది. దీనిపైన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అంబటి చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజమో, అసలు న్యాయస్థానం ఏమంటుంది, ఏం జరిగింది? అంటే శ్రీదేవి ఏదైతే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన సందర్భంలో ఆ తర్వాత ఆయన అయితే మాత్రం నిన్న కోర్టులో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆయన లాయర్లు అయితే మాత్రం తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు బాధితుడు కానీ నిందితుడు కాదు అని పెద్ద ఎత్తున వాదనలు కూడా వినిపించేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత అంబటి రాంబాబుని ఆ జడ్జి, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉన్నదా, మిమ్మల్ని కస్టడీలో పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేశారు అని అడిగినటువంటి సందర్భంలో అంబటి రాంబాబు అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనని ఒకసారి మాజీ మంత్రిగా చేసినటువంటి తనని కూడా పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అదే విధంగా కూడా రాత్రి 3:30 సమయంలో అయితే మాత్రం పూర్తిగా కూడా తన దగ్గరికి రావటం, వచ్చిన తర్వాత తనని వేధింపులకు గురి చేశారు. ముఖ్యంగా కూడా 2 సిఐలు 2 కానిస్టేబుల్స్ కలిసి తనని అయితే మాత్రం కాళ్ళు అయితే మాత్రం చీల్చి తనని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పించారు అని ఆయనైతే జడ్జి ముందు చెప్పినటువంటి సందర్భం. దీంతో ఒక్కసారిగా కూడా జడ్జి అయితే మాత్రం దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వెంటనే జడ్జి అయితే మాత్రం రికార్డు చేసుకోవాలి మొత్తాన్ని కూడా. ఆమె దగ్గరుండి మళ్ళీ పోలీసులు తన మీద జరిగిన దాడి అని చెప్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా రికార్డు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు నిజంగా అంబటి రాంబాబు మీద పోలీసులు నల్లపాడుకు సంబంధించినటువంటి సీఏ కానివ్వండి, మరో సీఏ కానివ్వండి, 2 కానిస్టేబుల్స్ దాడి చేశారా లేదా అనే దాని మీద అయితే మాత్రం క్లారిటీ లేదు. అదే విధంగా కూడా దాడి చేసినట్టు ఇట్లా చెప్పినట్లయితే మాత్రం ప్రజల్లో సానుభూతి వస్తుంది అనే ఉద్దేశంతో అంబటి రాంబాబు చెప్పారా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతా ఉంది. ప్రధానంగా కూడా ఆయనకి సీఎం చంద్రబాబు నాయుడు మీద ఆయన చేసినటువంటి ఏదైతే జగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ప్రజల్లో అయితే మాత్రం అతని మీద ద్వేషం వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారా అనే దాని మీద అయితే మాత్రం చేసి ఉంటున్నట్టు అని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిజంగా గనక పోలీసులు గనక దాడి గనక చేస్తే మాత్రం వాళ్ళు చట్టాలను చేతిలో తీసుకున్న విధంగా చేసుకోవడమే కాకుండా కూడా ఒక చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తిగా చట్టాన్ని వైలేషన్ చేశారు అన్నటువంటి ఒక మెసేజ్ అయితే సమాజంలోకి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఈ చెప్పిన వెంటనే కూడా జడ్జి మాత్రం ఆ స్టేట్మెంట్ అయితే పూర్తి స్థాయిలో కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మాత్రం కీలకమైన మెడికల్ టెస్ట్ లో వచ్చినటువంటి ఏదైతే ఈ రిపోర్ట్స్ ఆధారంగా నిజంగా ఆయన మీదగా దాడి జరిగిందా లేదా అనే దాని మీద మాత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సానుభూతి కోసమే ఆయన చేసినట్లయితే మాత్రం ఇది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రవికృష్ణ, అక్కడ సిఐ కూడా ఏదో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. అంటే పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్లే మేము ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పి జడ్జికి ఏదో వివరణ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు కదా. అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో యాక్చువల్ గా అంబటి రాంబాబుని జడ్జి అయితే అడగటం జరిగింది. మిమ్మల్ని కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా ట్రీట్ చేశారు అన్నటువంటి సందర్భంలో అంబటి రాంబాబు చెబుతూ తనని ఆ రోజు నైట్ అయితే మాత్రం సీఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పించాడు, తన మీద దాడి చేశాడు, 3rd డిగ్రీ లెవెల్లో తనని ఇబ్బంది పెట్టాడు అని చెబుతూ దానికి ముందు అన్న విషయం ఏంటంటే తన దగ్గరికి సీఏ వచ్చినటువంటి సందర్భంలో సీఏ తనని మీతో నాకు ఎటువంటి వైరము లేదు, కానీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను,
అదే విధంగా కూడా నాకు పైనుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి, ఆ ఆదేశాల ప్రకారమే నేను మీతో బిహేవ్ చేస్తున్నాను అని చెప్పి మరి దాడి చేశాడు అని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విధంగా చెప్పడానికి మాత్రం ఏదైతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మాత్రం సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.